ఓం నమో భగవతే రుద్రాయ. మనిషి జీవితంలో అనేకమైనటువంటి కోరికలు కలిగి ఉంటారు. అయితే ఆ కోరికలు నెరవేర్చుకోవటానికి తమ జీవితం అంతా కూడా ప్రతిరోజు కూడా ఏదో ఒక పని చేస్తూ కృషి చేస్తూ ఉంటారు. అయితే మనం కొన్ని పరిహారాలు ద్వారా కూడా మనకి ఉన్నటువంటి కోరికలు ఏవైనా సరే అవి మన ఆ కోరికలు నెరవేర్చుకునేటటువంటి ఒక తాంత్రికమైనటువంటి పరిహారం ఉన్నది. ఇది ప్రధానముగా సముద్ర తీర ప్రాంతంలో ఎవరైతే నివసిస్తూ ఉంటారో వారికి చాలా చక్కగా ఉపయోగపడుతుంది ఈ పరిహారం. అయితే తమ మనసులో ఏ కోరికైనా ఉండొచ్చు. అది ఒక ఉద్యోగం రావడం కానీ, లేదా ఒక వివాహం కావడం కానీ, లేదా సంతానం కలగడం కావడం కానీ, లేదా భార్యాభర్తల మధ్య ప్రేమానురాగాలు పెరగడం కానీ, గృహ నిర్మాణం కోసం కానీ, లేదా భూములు కొనాలన్నా అమ్మాలన్నా అది ఏ కోరికైనా సరే నెరవేరాలి అంటే ఈ యొక్క పరిహారం ఆచరించి చూడండి, ఖచ్చితంగా జరుగుతుంది. మీ యొక్క ఆ కోరిక నెరవేరేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే ఈ పరిహారం ఆదివారం నాడు చేయాలి. ప్రాతకాలంలో ఆదివారం మీరు 4 గంటల సమయంలో సముద్ర తీర ప్రాంతమునకు చేరుకోవాలి. అక్కడికి వెళ్లే ముందు మీరు చక్కగా స్నానం అంతా కూడా చేసుకుని, మగవారు వెళ్ళినట్లయితే ఖచ్చితంగా వారు పంచె కట్టుకోవాలి. ఆడవారు వెళ్ళినట్లయితే వారు చీర చక్కగా ధరించి అక్కడికి వెళ్ళాలి. వెళ్ళి ఆ సముద్రపు ఒడ్డున కూర్చున్న తరువాత మీరు ఒక రాగి చెంబులో కాశీ గంగను సేకరించి ఆ రాగి చెంబులో ఆ గంగనంతా కూడా పెట్టుకుని మీ దగ్గర ఉంచాలి. మీ మనసులో ఏ కోరిక ఉన్నాదో ఆ కోరిక చెప్పుకుంటూ ఆ గంగ నీటిని ఆ రాగి చెంబుతో పట్టుకుని మీరు ఉండాలి. మనకి సూర్యోదయం అయ్యేటటువంటి సమయంలో ఎప్పుడైతే మనం ఆ సముద్రం దగ్గర ఉన్నప్పుడు మనకి సూర్యోదయం కనిపిస్తుంది కదా, ఆ సూర్యోదయ సమయంలో మీరు తెచ్చుకున్నటువంటి ఈ రాగి పాత్రలో ఉన్నటువంటి గంగా జలమునంతా కూడా సూర్యుడిని చూస్తూ మీరు అర్ఘ్యంగా విడిచిపెడుతూ ఆ సముద్రంలో కలిపి వేయడం ద్వారా మీకు ఉన్నటువంటి ఆ కోరికలన్నీ కూడా ఖచ్చితంగా నెరవేరుతాయి. కాబట్టి ఈ పరిహారం ఆచరించి చూడండి, మంచి ఫలితాలు మీరు పొందుతారు. సర్వే జనా సుఖినో భవంతు. శుభం.